బోనం ఎత్తమంటే ఎత్తమంటున్నారు మరి. ఈ ప్రభుత్వం మాత్రం అసలే పట్టించుకుంటలేదు. నెత్తి మీద బోనాలు ఉన్నప్పటికీ కూడా మ్యాన్ హ్యాండలింగ్ చేస్తున్నారు. మీరు రేవంత్ సర్కార్ని ఏం కోరుతున్నారు ఇప్పుడు? ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి కూడా అందుతలేదన్నమాట. శివసత్తులని కొట్టేదాకా వచ్చింది ఎందుకు? అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. హైదరాబాద్ ఆషాఢ మాసం అనగానే బోనాలు గుర్తొస్తాయి. బోనాల్లో జోగినులు, శివశక్తులు, పోతురాజుల విన్యాసాలను చూడ్డానికి 2 కళ్ళు సరిపోవు. అలాంటిది అమ్మవారి ప్రతిరూపాలుగా చెప్పుకునే జోగినులు మమ్మల్ని అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు, మమ్మల్ని అమ్మవారికి దూరం చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం బోనం ఎత్తేదే లేదు అంటూ సీఎం రేవంత్ సర్కార్ మీద తిరుగుబాటు చేస్తున్నారు. అసలు వారికి ఈ బాధ ఎందుకు వచ్చింది, వారి సమస్య ఏంటి అనేది చెప్పడానికి ఇప్పుడు నాతో పాటు జోగిని అనురాధ ఉన్నారు. అయితే ఆ విషయాలన్నీ తెలుసుకునే ముందు మనము అనురాధ గురించి ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకోవాల్సి ఉంది. అనురాధ ఆత్మ కథ వింటే ఓ ట్రాన్స్ జోగినిగా ఇలా మారతారా, ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న కష్టాలేంటి, దిగమింగిన కన్నీళ్ళేంటి అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. నమస్తే అనురాధ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? బాగున్నామండి. ముందుగా ఆంధ్రప్రభ ప్రేక్షకులకు నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. ఆషాఢ మాస శుభాకాంక్షలు అండి. అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. అనురాధ గారు, అసలు మిమ్మల్ని చూస్తుంటే అమ్మవారి మా స్టూడియోకి వచ్చి కూర్చుందా అన్నట్టుగా అనిపిస్తుంది తెలుసా. ఎంత బాగున్నారో. ఎందుకంటే నేను నిజంగా ఒక జోగినితో మాట్లాడడం ఫస్ట్ టైం అనమాట. చాలా ప్రశాంతంగా చిరునవ్వు చిందిస్తూ చాలా బాగున్నారు. అయితే ఏంటి, మీరు గత కొద్ది రోజులుగా చాలా బాధలో ఉన్నట్టుగా జోగినిలు తెలుస్తోంది. ఏంటి మీరు ఎదుర్కొన్న బాధలేంటి, సమస్యలేంటి? అసలు మేము జోగినిలు లేకుండా హైదరాబాద్ బోనాలను ఊహించుకోలేము. అలాంటిది మీరు బోనాలు ఎత్తమని చెప్పేసి భీష్మించి కూర్చున్నారు. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది? అయితే మేము అడిగింది ఒకటి, పాస్లు అడిగామండి. క్యూ లైన్లు, ప్రత్యేకమైన క్యూ లైన్లు అడిగాము. మేము కొన్ని వివిధ రకాల ప్లేస్లకించి మేము వస్తుంటాం. ఒక 3-4 కిలోమీటర్స్ అవతల నుంచి వస్తుంటాము, నడిచి వస్తుంటుంటాం. అయితే ఇప్పుడు నెత్తి మీద బోనం కుండలు, అది కూడా 15-16 కిలోలు, 20 కిలోలు ఉంటుంది. కొంతమంది 20 కిలోలు, కొంతమంది 15 కిలోలు, అట్లా ఉంటది అనమాట వెయిట్. ఏముంటుందా బోనంలో? బోనం అన్నము, అమ్మవారికి కావాల్సిన భోజనం, అమ్మవారికి కావాల్సిన నైవేద్యము దాంట్లో పెట్టుకొని, ఇంకా నైవేద్యాలు, ఇంకా సర్వాలు అవన్నీ ఉంటాయి కదా. ఆ వెయిట్ మొత్తం 15 కిలోలు, 20 కిలోలు దాకా ఉంటుంది అనమాట. ఆ బోనం ఎత్తుకొని రావడానికి చాలా కష్టమైతుంటది. ఇంకా మేము డప్పు సప్పుల నడుమ ఆడుకుంటూ పాడుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ స్మరిస్తూ అందరు బాగుండాలి, లోకం అంతా బాగుండాలి, సస్యశ్యామలంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ వస్తుంటాం. కాబట్టి మా మీద చాలా ప్రెజర్ ఉంటుంది ఆ టైంలో. కాబట్టి మేము అడిగేది ప్రత్యేకమైన క్యూ లైన్లు, మరి పాస్లు అయినా సరే మమ్మల్ని గుర్తించాలి, శివసత్తులని, జోగిన్లని అందరినీ గుర్తిస్తే మంచిగా ఉంటుందని చెప్పి ప్రభుత్వాన్ని కోరామండి. అయితే గత ప్రభుత్వము కొంచెం ఏంటంటే పట్టించుకొని ఏదో చిన్నగా అంత చేయకుండా కానీ, మాకు అంత సంతోషపరచకుండా కానీ కొంచెం అయితే సంతోషపరిచింది. అయితే బల్కంపేట్ ఈవో గారు అయినా సరే, మళ్ళీ ప్లస్ ఇంకోటి ఇక్కడ శ్రీనివాస్ యాదవ్ గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అయినా సరే మా పట్ల చర్య తీసుకొని కొంచెం క్యూ లైన్లు అయినా సరే, డప్పులు డోళ్ళు అప్పుడు అంతకు ముందుకి ఏంటంటే అక్కడ బారికేటర్స్ దాకానే ఆపేసేట వాళ్ళు. ఈ పోయినసారి ఏంటంటే అక్కడ గుడి దాకా కూడా తీసుకెళ్ళినారు ఈ డప్పు మేళలతోటి. మేము అక్కడ దాకా చేరుకున్నాము. ఈసారి మాత్రం క్యూ లైన్లు లేవు, మమ్మల్ని పట్టించుకున్న నాదుడు లేడు. జోగిన్లన్నా శివసత్తులన్నా పోలీస్ వాళ్లకు, ప్రభుత్వానికి చులకతనంగా చూస్తున్నారు, చిన్నతనంగా చూస్తున్నారు, మమ్మల్ని ఒక అంటరానితనంగా చూస్తున్నారు. అట్లా మా ఆగ్రహం ఇంకా మాకు కూడా వ్యక్తిగతంగా మా మానసికంగా మేము చాలా కృంగిపోయి ఇంకా మేము మీడియాని ఆశ్రయించడం అనమాట. ఇక మీడియా వాళ్ళు, మీడియా సోదరులు అందరు మాకు కూడా సహకరించారు. ఇంకా ఈ ప్రస్తావన ఎక్కడ దాకా ముగిస్తుందో అనేది తెలియదు. ఇంకా అసలు మాకు జోగినులు, శివశక్తులు, పోతురాజులు అనగానే ఆ డాన్సులు చేస్తూ మాకు ఆ సంతోషాన్ని చూడడమే మాకు అలవాటు అనమాట. అలాంటిది ఇలా మీరు ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆవేదన వ్యక్తం చేయడం అనేది మాకే బాధగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు సీఎం రేవంత్ సర్కార్ వచ్చి కొత్తగా కదా, ఫస్ట్ టైం బోనాలు. సో ఇందులో ఏమన్నా తెలియకుండా పొరపాట్లు, లోటుపాట్లు జరుగుతూ ఉండొచ్చు. ఒక్కసారంటే ఏదో అనుకోవచ్చండి. గోల్కొండలో కూడా పోలీసుల జులుం మాత్రం చాలా ఉంది.
మాకు క్యూ లైన్‌లు ఏర్పాటు జేయలేదు. మాకు ప్రత్యేకమైన ఒక ప్రయారిటీ ఇస్తలేరు. ఇంకొకటి ఈ పోలీసులతోని గూడా జులుం ఎందుకు? పోలీసుల జులుం అవసరం ఏంది? మేము భక్తి శ్రద్ధలతోటి మేము ఒక సంవత్సరానికి ఒకసారి ఈ 2 నెలలే ఆషాఢం, శ్రావణ మాసంలే ఈ వివిధ ప్లేస్‌లల్లో బోనాలు జరుగుతుంటాయి. ఇప్పుడు ఈ టైంలోనే మాకు ఒక ప్రొటెక్షన్ మీరు ఇయ్యకున్నా సరే, మీరు ఒక క్యూ లైన్ ఏర్పాటు జేసి, మాకు ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చి మమ్మల్ని వెల్కమ్ చేస్తే చాలు మాకు. మేము కోరింది మేము డబ్బులు అడుగుతలేము, మేము ఆస్తులు అడుగుతలేము, మాకు జాగలు కావాలని అడుగుతలేము. మేము ఒకటి గుర్తింపు, మాకు ప్రత్యేకమైన గుర్తింపు కావాలని మేము కోరుతున్నాము. ప్రభుత్వం చేస్తే మంచిగుంటది. ఇక లేకుంటే ఇంక ప్రభుత్వం ఇష్టం. ఇప్పుడు నిన్న జరిగిన సంఘటన కూడా చానా భారీ ఎత్తుగా మేము చేశాము. ఇంక ప్రభుత్వం ఏం స్పందిస్తదని వెయిట్ చేస్తున్నాం ఇంకా. అంటే ఇప్పటికి 2 వారాలు జరిగాయి కదా బోనాలు. ఇంకా అవును. ఎన్ని వారాలు చేస్తూ ఉంటారు? అయితే 7 వారాల దాకా అమ్మవారి బోనాలు జరుగుతుంటాయన్నమాట. ఇక మొదలుగా ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అవుతుంది. మళ్ళా ప్లస్ ఇంకా గోల్కొండ జగదాంబికకు గూడా బోనాలు ప్రారంభమైతది అక్కడ. అయిన తర్వాత నెక్స్ట్ మంగళవారం వచ్చేసి ఇక్కడ బల్కంపేటలో ఎల్లమ్మ అమ్మవారికి కళ్యాణం చేస్తారు. ఇంక తర్వాత సికింద్రాబాద్, లాల్ దర్వాజా వివిధ రకాల ప్లేస్‌లలో గూడా బోనాలు సెలబ్రేషన్స్ చేసుకుంటుంటారు. కొత్తగా నేను ఈ జోగినిల నోట శైవం, వైష్ణవం అనే ఒక తేడాన్ని నేను విన్నాను. అంటే ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఆ కాలంలో నుంచైనా సరే మేము మేము మా జోగిని వాళ్ళైనా సరే ఇప్పుడు బడుగు బలహీనత వర్గాలతో జనాలతోటే పూజలు చేయిస్తుండే. మేము రాయికి, చెట్టుకు, పుట్టకు మొక్కేటి వాళ్ళం. అయితే దాన్ని ఇక జనాలు ఎక్కువ వస్తుర్రని చెప్పి ఎండోమెంట్ కన్నేసి, ఇంక దాన్ని డెవలప్‌మెంట్ చేసి, ఇంక విగ్రహాలు ప్రతిష్ఠ చేసి, యంత్ర స్థాపనలు చేసుకుంటూ, ఇంక దీన్ని విచ్చలవిడిగా చేసి, దీన్నేదో ఇంగ పైసా గురించా లేకుంటే ఇంకేంది గురించో అట్లా చేసుకుంటూ అట్లా వెళ్తున్నారింక. అది అంటే అమ్మవారిని ఇంకా దూరం చేసినట్టే గదా! మేము స్వయంగా గర్భగుడిలోకెళ్ళి అమ్మవారి పుట్ట దగ్గరికైనా, అమ్మవారి చెట్టు దగ్గరికైనా ఆ ప్రాంతంలోకి పోయి మేము స్వయంగా నైవేద్యం ఎక్కిస్తుంటిమి. స్వయంగా పూజ చేస్తుంటిమి, స్వయంగా అలంకరణ చేస్తుంటిమి. మమ్మల్ని ఇంకా రాను ఏం చేశారంటే ఇంక మొత్తం ఇంకా అమ్మవారికి మాకు డిస్టెన్స్ చేసేసిండ్రు. ఇంక మొత్తం ఇంక దూరభారం చేసుకుంటూ వస్తున్నారింక. అంటే అసలు అమ్మవారంటేనే గ్రామ దేవత. అసలు ఈ బోనాలంటేనే గ్రామ దేవతకు సమర్పించే ప్రసాదం, సారె, అన్ని చీర ఇవన్నీ ఉంటాయి కదా! అలాంటిది అసలు అమ్మవారికి ఒక రూపమే ఉండదు కదా! ఒక రాయిని తీసుకొచ్చేసి పెట్టేసి అందరూ బలహీన బడుగు వర్గాలు చేస్తారు. అలాంటిది ఇప్పుడు అమ్మవారి తీరును కూడా మార్చేస్తున్నారు కదా! దాని మీద కూడా మీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా దినానికి ఇక విగ్రహాలని చెప్పి ఇంకా కొత్త రూపురేఖలు దిద్దుకొనిచ్చి అమ్మవారికి మేమైనా సరే, మా తాత ముత్తాతలైనా సరే పోషమ్మ, ఎల్లమ్మ, మైసమ్మ, పోలేరమ్మ, ముత్యాలమ్మ అంటే మేము చెట్టుకు అమ్మవారి ఆనవాళ్ళు కనబడితే, ఒక బండకు ఆనవాళ్ళు కనబడితే, ఆ అమ్మకి పుట్టకు ఆనవాళ్ళు కనబడితే, ఆ మట్టిలో ఆనవాళ్ళు కనబడితే అక్కడ మేము దీపం పెట్టి పసుపు కుంకుమ వేసి అక్కడ దండం పెట్టుకునే వాళ్ళం. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే శైవం అయితే మేము ఈ ఆటలు ఇట్లా కోస్తాం, కోడి పుంజులు కోస్తాం, అమ్మవారికి గ్రామ దేవతలు కాబట్టి బలి ఆరగింపు చేస్తాం, రతి పోస్తాము, అట్లా చేస్తాం. ఇక ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ ఎండోమెంట్ వాళ్ళు వచ్చి వీళ్ళందరూ వచ్చేసి ఇక ఆ బలి ఆరగింపుకు కూడా ఇంక మొత్తం డిస్టర్బెన్స్ చేస్తున్నారు. మా పూజలకు డిస్టర్బెన్స్ చేస్తున్నారు. ఇక వైశ్య వాళ్ళంటే ఇక వాళ్ళ పూజలే యంత్రాలు, ఇక పంతులు, ఇక వేద మంత్రాలు, ఈ హోమాలు. అమ్మవారు మేము ఎప్పుడైనా సరే అప్పటి పాతకాలం నుంచి అయినా సరే ఇప్పటి వరకైనా సరే అమ్మవారు కోరింది, మా పూజలు కోరింది, అమ్మవారి ఆటలే కోరుతుంది. కానీ వీళ్ళందరూ వచ్చి ఇంకా యంత్రాలు పెట్టేసి డిస్టర్బ్ చేస్తున్నారు మొత్తం. అసలు ఇప్పుడు బోనం అంటే మనం మనస్ఫూర్తిగా చేసుకుంటాం, మన ఇష్ట ప్రకారం చేసుకుంటాము. అది మనకి దేవుడికి సంబంధించిన విషయం కదా! సరే, ఇవన్నీ ఏర్పాట్లు, ఈ ఇబ్బందులు అనేవి గవర్నమెంట్ కి సంబంధించినవి కావచ్చు గానీ, మేము బోనం ఎత్తమంటున్నారు. మరి ఏంటి ఎలాగా మరి పరిస్థితి ఇలా అయితే? మేము గత 2-3 ఏండ్లు 4 ఏండ్ల సంధి మేము చూస్తున్నామండి. గత ప్రభుత్వంలో కూడా కొంచెం మమ్మల్ని పట్టించుకున్నట్టు చేసిర్రు. ఈ ప్రభుత్వం మాత్రం అసలే పట్టించుకుంటలేదు. వాళ్ళు ఆ రోజు అటువంటి సంఘటనలు అయినప్పుడు వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడిర్రు. మరి ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు వాళ్ళ ప్రభుత్వమే కదా! వాళ్ళు మా గురించి ప్రత్యేకమైన క్యూ లైన్లు, ప్రత్యేకమైన కార్డులు, మాకు ఎటువంటిది ఏమి ఇవ్వాలో ఇవ్వచ్చు కదా! మా దాంట్లో కూడా జోగిన్లు ఉన్నారు, కొంతమంది నిరుద్యోగులు
ఉన్నారు, కొంతమంది విద్య లేని వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. మాకు ఎటువంటి పెన్షన్లు అయినా సరే, ఎటువంటి సహాయం ఎక్కడి నుంచి కూడా అందుతలేదన్నమాట. అట్లా అనేసి ఇంకా మేము మా బాధ, మా గోడు మేము చెప్పుకోవడానికి ఇంకా మేము బయటకు వెళ్ళాం. ఇంకా పైగా ఇదే సీజన్, ఇదే టైం కూడా అన్ని కూడా మనం చెప్పొచ్చు సర్కార్ కి అని చెప్పేసి. అంటే ఇప్పటికే 2 వారాలు మీరు ఫేస్ చేశారు కాబట్టి ఇంకా మిగతా వారాలు మిగిలి ఉన్నాయి, ఇంకెలాంటి ఇబ్బందులు వస్తాయని ముందుగానే మీరు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నారు అంతే మీ బాధని. అయితే ఫైనల్ గా ఇప్పుడు మీరు రేవంత్ సర్కార్ని ఏం కోరుతున్నారు? ఇప్పుడు మాకు ప్రత్యేకమైన పాసులు కావాలి, ప్రత్యేకమైన క్యూ లైన్లు కావాలి, మాకంటూ మమ్మల్ని గుర్తించాలి. ఒక్కరిద్దరినే కాదు గుర్తించేది, అందరూ, ప్రతి ఒక్క శివసత్తి, ప్రతి ఒక్క గణాది, ప్రతి ఒక్క జోగిని, అందరినీ గుర్తించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. మా విన్నపం ఇది, మీరు ఆలకించండి, మా విన్నపాలు మీరు ఆలకించండి అంతే. ఇంకా ఇప్పుడు ఈ జోగినులు, శివశక్తులు, పోతురాజులు ఇవేమైనా అసోసియేషన్ లాంటిది ఏమైనా ఉందా? ఇంతమంది మెంబర్స్ ఎలా తెలుస్తుంది మీరందరికీ? అయితే ఇప్పుడు మా కొంచెం మా పెద్దలు కూడా కొంచెం పెట్టారనమాట. ఇప్పుడు టీమ్స్ చేస్తున్నారు. ఇక టీమ్స్ లో కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఏం చేస్తారు, ఒక్కొక్క దినానికి అభివృద్ధి అన్నట్టు ఇంకా అభివృద్ధి చేస్తున్నారు. మా దాంట్లో కూడా మొత్తం అందరూ ఒకటవుతున్నారు అనమాట. అంటే ఏదైనా కమిటీస్ లాగా గానీ, అసోసియేషన్ లాగా గానీ ఏదైనా ఉంటుందా? ఉంటది. ఇప్పటిదాకా ప్రభుత్వం దగ్గర నుంచి మీ జోగినులు, శివశక్తులు, పోతురాజులకు వచ్చిన బెనిఫిట్స్ ఏంటి? ఇక మాకు బెనిఫిట్స్ అంటూ అటువంటిది ఏం లేదు. ఇక పోతలింగన్నల కంటే వాళ్ళది, ఇక వాళ్ళ గ్రూప్ అలాగా, మాదలాగా. ఇప్పటి వరకు అయితే మా దాంట్లో మాత్రం శివసత్తులకైనా జోగిన్లకైనా ఎటువంటి పెన్షన్స్ గానీ ఎటువంటి లబ్ధి పొందలేదు. అంటే ఇప్పుడు సంఘాలు అంటూ ఏమి లేవు, ప్రభుత్వ గుర్తింపు పొందినవి గానీ, మీవేమన్నా బాధలు గానీ ఇబ్బందులు ఉంటే వెళ్ళి అంటే మీ సమూహంలోనే చెప్పుకుంటారు తప్ప మీకు మీరు ఏదైనా చేసుకోవడం? ఇక మాకు మేమంటే ఇప్పుడు మేము ఏదో ఇంకా బోనాల పండుగ వచ్చే వరకు మేము కనిపించేది ఇంకా బోనాల పండుగకి మమ్మల్ని ప్రత్యేకంగా ఇంకా తీస్తుంటారు మీడియా అయినా సరే, ఫోకస్ చేసేది ఇంకా బోనాలు అంటే మేమే. ఇంకా శివసత్తులు, జోగిన్లే ఎత్తుకుంటే అది అలంకరణ, ఇది అమ్మవారికి ప్రత్యేకమైన అలంకరణ. మొదటి అలంకరణ అంటే జోగిన్లు, శివసత్తులు, పోతలింగన్లే అలంకరణ. ఆ జాతర అంటేనే మేము వచ్చేది, ప్రత్యేకమైన స్థానం మాకుంది కాబట్టి ఆ టైంలోనే చూపిస్తారు. ఆ టైంలోనే మళ్ళా సంవత్సరం వచ్చేదాకా పట్టించుకున్న నాదుడు లేడు. కరెక్టే. అసలు బోనాలంటే దేవతల కాలం నుంచి వస్తున్నవి. ఈ విధానం, ఈ ఆనవాయితీ సంప్రదాయం అనే దాన్ని మనకు అసలు లెక్కే లేదు ఎన్ని వేల ఏళ్లుగా వస్తుందో. అలాంటిది ఇప్పుడు ఒక బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన బోనం మొత్తం మారిపోతుంది కాలానుగుణంగా అనే ఆవేదన మీలో కనిపిస్తుంది. అవునండి, చాలా. అమ్మవారు రేణుకెళ్ళమ్మ పరశురాముడు సమయంలోనే ఈ బోనం అనేది పుట్టింది. అప్పుడు శివసత్తులు కూడా అప్పుడే పుట్టారు. అమ్మవారు త్రేతాయుగం కాలంలోనే ఈ శివసత్ అయినా సరే, జోగినీళ్ళు అయినా సరే, ఇటువంటి కల్చర్ అనేది పుట్టింది. ఇంకా రాను రాను ఇది ఏంటంటే ఇంకా వీళ్ళు ఉన్నంత వరకు మార్చుకుంటూ చేసుకుంటూ ఈ రాజకీయంగా ఇంకా ఏమంటే అందరు ఒక్కొక్కటి మార్పు చేసుకుంటూ ఇట్లా తీసుకొచ్చేసారు. ఇంకా అంటే మీరు ప్రభుత్వం వరకు మీ బాధ అనేది వెళ్ళిందా? ఎవరి ద్వారానన్నా పంపించే ప్రయత్నం చేశారా? ఎన్నో సార్లు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మాట్లాడారు మా దాంట్లో కూడా, కానీ ఎవరు స్పందించలేదు. ఏదో అమ్మ పట్టించుకుంటాము, అమ్మ చూస్తాము. మొన్న మేము మా శ్యామల గారు కూడా, కొండ సురేఖ గారికి కూడా లెటర్ ఇచ్చారు, చేస్తామమ్మా అన్నారు. ఇంకా స్పందించేది లేదు అక్కడ. ఇంకా అంతే. ఇంకా ఇక ఏదో పట్టించుకున్నామా, చూసామా అన్నట్టే మాట. ఇంకా వాస్తవానికి జోగినులు అనే కాదు, కామన్ మ్యాన్ కూడా ఈసారి, సామాన్య భక్తులు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మనం గత వారం అనుకుంటా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మేయర్ విజయలక్ష్మి గారు కూడా ఇబ్బంది పడి బయటకు వచ్చేసారు క్యూ లైన్ల నుంచి. అంటే ఇది అందరు ఎదుర్కొంటున్న సమస్య లాగానే ఉంది చూస్తే. అంటే దీన్ని ఎలా నివారించవచ్చు అంటే బాగా ఎక్కడంటే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో జరిగింది. అంటే ఎందుకు ఇలాగంటే సరైన ఏర్పాట్లు చేయకపోవడం వలన? ఇక అంతే కదండి, ఏర్పాట్లు చేయాలి. ఇప్పుడు చెప్పేది ఒక మాట, చేసేది ఒక తీరు అన్నట్టు అయిపోతుంది అనమాట. చెప్పేది ఒక తీరు చెప్తున్నారు, చేసేది ఒక తీరు అయిపోతున్నది. అక్కడికి వచ్చే వరకు పోలీసులదే జులుం ఎక్కువ ఉందండి. ఏం లేదాడ, పోలీసుల జులుం ఎక్కువ ఉంది. పోలీసులు మాత్రం ఇప్పటి వరకు శివసత్తులు, జోగిన్లైనా సరే, శివసత్తులకైనా సరే, ఇప్పటి వరకు ఇన్ని ప్రభుత్వాలు వచ్చిపోయినాయి కానీ ఎవరు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే నెత్తి మీద బోనాలు ఉన్నప్పటికీ కూడా మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు? అక్కడ అంత క్రౌడ్ ఉంటది. మేము ఆ క్రౌడ్ ని, ఇప్పుడు పబ్లిక్ ఎంతో మంది ఉంటారు. ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లోడు జనాలని అందరినీ అంటే దూరం చేయాలి, బోనం వస్తుంది కాబట్టి దూరం చేయాలని చెప్పి ఈ రోగులతో కొంచెం ఇట్లా
అంటే జరగండి జరగండి అన్నట్టుగా అట్లా వెళ్తే కూడా ఆ పిల్లగాన్ని పట్టుకొని కొట్టడం చెయ్యడం, అంటే శివసత్తులను ఎందుకు కొట్టాలి, అంటే శివసత్తులని కొట్టేదాకా వచ్చింది ఎందుకు? మేము అమ్మవారి సేవ 24 గంటలు 365 డేస్ అమ్మవారి సేవ చేసేటోళ్ళం. మీరన్న ఒక 5 నిమిషాలు జనాలు 5 నిమిషాలు పూజ చేస్తారో చెయ్యరో తెలియదు, మేము అమ్మవారి సేవలను మునిగి తేలుంటాం. మమ్మల్ని అననికి ఎందుకు లేదు? ఇది లేకుంటే మత కలహాలు చేస్తున్నారా, ఇంకా మమ్మల్ని ఇంకా మొత్తం హిందువులను తొక్కేయాలని చేస్తున్నారా, లేకుంటే ఈ భక్తి దైవత్వాన్ని కూడా అందరినీ తొక్కేయాలని చూస్తున్నారా? ఎక్కడికి వెళ్తుంది దారి? ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ దారి ఎక్కడికి వెళ్తుంది అనేది తెలుస్తలేదు. ఇప్పటికే మీరైతే మంచిగానే ప్రజాస్వామ్యయుతంగానే మీరు నిరసన తెలిపారు. ఖచ్చితంగా మీ ఆవేదన అనేది కూడా ప్రభుత్వం వరకు వెళ్ళిందని అనుకుంటున్నాను నేను. ఇప్పుడు కూడా మీరు కూడా కెమెరా సాక్షిగా మీరు ఈ ఇంటర్వ్యూలో రిక్వెస్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తుంది. ప్రభుత్వం నెక్స్ట్ రాబోయే ఆదివారాల్లో కూడా తీసుకుంటుంది చర్యలనే భావిద్దాము. చాలా మందికి ఇంటర్వ్యూ చూసే ఎంతో మందికి మీరు ఇన్స్పిరేషన్, ఒక మార్గదర్శిగా ఈ రోజు మాత్రం మీరు నిలిచారు. మీ ద్వారా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను. చాలా థ్యాంక్ యూ అనురాధ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.